డిఫాక్టో మిడిల్ ఈస్ట్ అండ్ రీజనల్ వార్ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్యలో నడుస్తుంది. ఈ ఇష్యూ గురించి వినేవాళ్ళు లేదా ఇష్యూ న్యూస్ లో చూసేవాళ్ళు రెండు రకాలు ఉంటారు. దోస్ ఆర్ అవేర్ అండ్ ఇంట్రెస్టెడ్, వాళ్ళకి డెఫినెట్లీ ఈ వీడియో ఒక వాల్యూని యాడ్ చేస్తారు. ఇంకొక బ్యాచ్ ఉంటారు, దే లైక్ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్యలో గొడవ నడిస్తే, మధ్యలో యుద్ధం నడిస్తే మధ్యలో మనకెందుకు అనుకునే వాళ్ళకి కూడా చెప్తున్నా. రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ బండిలో పెట్రోల్ కొట్టించాలన్నా, జొమాటోలో నువ్వు ఆర్డర్ చేసే ఫుడ్ నీ ఇంటి దగ్గర రావాలన్నా, ఈ యుద్ధం వల్ల ఆ ప్రైస్ కూడా పెరగబోతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్. ఈ వీడియోని ఎండ్ దాకా చూడు, నీకు అర్థమవుతుంది. రెండు దేశాలకి మధ్యలో కామన్ బార్డర్ అంటూ లేదు, కానీ ప్రాక్సీ టెర్రరిజం గ్రూప్స్ ని పెట్టి లైక్ హమాస్, హిజ్బుల్లా, యెమెన్ లో కూడా ఒకటి ఉంది హౌతీ అని, ఇలాంటి ఆర్గనైజేషన్స్ తో ఇప్పటి వరకు ప్రాక్సీ వార్ మాత్రమే నడిచేది. బట్ నౌ ద టేబుల్స్ హ్యావ్ టర్న్డ్. రెండు సూపర్ పవర్స్ ఒకదానికి ఒకటి అడ్డంగా నిలబడ్డాయి. అండ్ ఈ యుద్ధం గానీ మితి మీరితే ఇట్స్ గోయింగ్ టు బి వరల్డ్ వార్ 3. దీంట్లో ఎగ్జాజరేషన్ లేదు. అండ్ యాజ్ యూజువల్ గా ఎప్పటిలాగే పెరిఫరల్ గా డిస్కస్ చేసి రెండు కంట్రీలు కొట్టుకుంటున్నాయి, ఇది మ్యాటర్ అది మ్యాటర్ అని కాకుండా దీని రూట్స్ లోకి వెళ్ళి ఈ రెండు కంట్రీస్ ఫండమెంటల్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడి ఈ యుద్ధానికి దారితీసిన కారణాలు ఏంటో చెప్పి ఫ్యూచర్ లో మనం ఎలా ఎఫెక్ట్ అవుతున్నామో కూడా చెప్తా. అంత వాల్యూ ఉంది వీడియోలో. అండ్ ఇలాంటి వీడియోలు మీకు రోజు నేను తెస్తున్నా. మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక 5-10 నిమిషాలు నాతో స్పెండ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ కి మన వాయిస్ రైజ్ అవ్వాలి. అది 0.01% ఉన్నా పర్వాలేదు, బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఆ పవర్ మీ చేతిలో ఉంది. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. పాస్ట్ లోకి వెళ్లే ముందు ప్రెసెంట్ లో ఏం జరిగిందో మీకు చెప్పాలి. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు యుఎన్ కాన్ఫరెన్స్ లోకి వెళ్ళి వీళ్ళని కెలుక్కుంటున్నారు. హమాస్ ని, హిజ్బుల్లాని అంతం చేసేయాలి, నాకు వేరే ఆప్షన్స్ లేవు అని కళాఖండిగా చెప్తున్నారు. ఇకపోతే ఇరాన్ నుండి అయతొల్లా రుహల్లా ఖొమేని, ఈయన అసలు ప్రజల దగ్గర రావడమే చాలా రేర్. 10-15 సంవత్సరాలుగా ప్రజల ముందుకు రాలేదు. ఆయన సడన్ గా వచ్చి ప్రజలతో we are going to end Israel అని కళాఖండిగా చెప్పారు. సో అఫీషియల్లీ ద వార్ ఇస్ ఆన్. ఇన్ఫాక్ట్ October 1st ఇజ్రాయెల్ మీద ఇరాన్ బాలిస్టిక్ మిజైల్ స్ట్రైక్ చేసింది, ఒక 100 మిజైల్స్ తో. దీనివల్ల ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఐ థింక్ ఒక పాలెస్టీనియన్ వ్యక్తి చనిపోయాడు. ఇది ఇజ్రాయెల్ కి అంత హిట్ కాదేమో అనుకుంటారు, కానీ దే సే ఇజ్రాయెల్ ఇస్ ఇన్పెనిట్రబుల్. అంటే దాని లోపలికి ఇలా డైరెక్ట్ మిలిటరీ అటాక్ చేయడం ఇంపాసిబుల్ అని అనుకునేవాళ్ళు. దానికి ఒక ఐరన్ డోమ్ ఉందని, దాన్ని దాటే మగాడే లేడని అనుకునేవాళ్ళు. బట్ సీ వాట్ హ్యాపెండ్. చాలా మంది ద పేజర్ ఇన్సిడెంట్ తో స్టార్ట్ అయిందేమో అనుకుంటున్నారు. మనం కూడా దాని మీద వీడియో చేసాం, డెఫినెట్లీ చూడండి. బట్ దట్స్ నాట్ ద టిపింగ్ పాయింట్. ఈ 2024 ఏప్రిల్లో ఇదంతా ఎస్కలేట్ అయింది, కానీ దీనికి మూలం 1970s లోనే పడింది. ఇప్పుడు దీని కాంటెక్స్ట్ తెలుసుకోవడానికి మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. స్పెసిఫిక్ గా చెప్పాలంటే 1948. దట్ వాజ్ ద ఇయర్ ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ నుంచి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంది. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ని ప్రామిస్డ్ ల్యాండ్ లా కన్సిడర్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఉండే ఇరాన్ ఇప్పుడుండే ఇరాన్ కాదు. ఇట్ వాజ్ అ సెక్యులర్ అండ్ ప్రో వెస్టర్న్ రెజిమ్. షా మొహమ్మద్ రెజా పాలవి అనే వ్యక్తి కింద ఆ టైంలో ఫ్రెండ్స్ లో ఉండేవాళ్ళు. ఒక ఇన్ఫార్మల్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ ని ఇరాన్ ఎప్పుడు ఒక అఫీషియల్ కంట్రీలా కన్సిడర్ చేసేది కాదు. ఇన్ఫాక్ట్ 1979లో ఈ షా రెజా ఎవరైతే ఉన్నారో, ఈ ప్రో వెస్టర్న్ క్యాండిడేట్, ఈయన ఎప్పుడైతే ఓవర్ థ్రో చేశారో బై షియా క్లెరిక్ అయతుల్లా ఖొమేని, ఆయన ఇప్పటిదాకా ఉన్నారు. ఈయన ఒక హార్డ్ కోర్ ఇస్లామిస్ట్. ఇప్పుడు ఈయనకి ఇజ్రాయెల్ అంటే పట్టరాని పగ. ఎందుకంటే వీళ్ళ వరకు చూసుకుంటే ఇల్లెజిటిమేట్ జయనిస్ట్ రెజిమ్. ఈ జయనిస్ట్ అంటే ఏంటంటారా? 2 ముక్కల్లో చెప్తా. జయనిజం అనేది 19th century నేషనలిస్ట్ మూవ్మెంట్. ఈ జూస్ కోసం వాళ్ళ మతాన్ని వాళ్ళు ఫ్రీగా పాటించడానికి వాళ్ళకి ఒక ల్యాండ్ కావాలి. సో ఇది 1800s నుంచి ఉండేది. ఎప్పుడైతే హిట్లర్, నాజీస్, ఈ సెకండ్ వరల్డ్ వార్ పర్సిక్యూషన్ ఇదంతా అయిన తర్వాత అది ఇంకా బలపడే నేషనలిస్ట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ రూపంలో అలా ఫ్రీడమ్ తెచ్చుకున్నారు. సో దట్స్ ద పాయింట్. కానీ ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే మిడిల్ ఈస్ట్ లో మధ్యలో ఒక నేలని సెపరేట్ గా వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళు ఎప్పుడైనా మన మిడిల్ ఈస్ట్ లో ఉండే కంట్రీస్ అందరికీ థ్రెట్టే అని వాళ్ళ సైడ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటది. ఇటు సైడ్ వీళ్ళకేముంటది, ఈ మిడిల్ ఈస్ట్ లో కంట్రీస్ ఎవరికి మా మీద నమ్మకం లేదు కాబట్టి ఎక్కడ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నా, ఎక్కడ మిజైల్స్ ఎక్కడైనా ఉన్నా, ఎక్కడైనా ఏదైనా ఆర్మర్ ఉన్నా, ఎక్కడైనా ఏదైనా ఈ వెపనరీ ఉన్నా, ఇజ్రాయెల్ వాళ్ళకి అది ఒక థ్రెట్ లాగే చూస్తుంది ఎప్పుడు, బికాస్ దే ఆర్ ఐసోలేటెడ్. మీరు ఒకసారి ఇజ్రాయెల్ మ్యాప్ ని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇజ్రాయెల్ కింద గాజా స్ట్రిప్ అని ఉంటుంది. దట్స్ వేర్ హమాస్ అనే ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. పైన లెబనన్ ఇస్ అ వెరీ ఫెయిర్లీ డీసెంట్ కంట్రీ, పెద్ద గొడవలు ఏం పెట్టుకోదు, మొన్నటి దాకా చాలా సేఫ్ గేమ్ ఆడేది. కానీ ఎంత క్లీన్ గా ఉన్నా ఈ హిజ్బుల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది లెబనన్ అండర్ లోనే ఆపరేట్ చేసేది. దట్స్ ఆల్వేస్ దేర్. ఇవన్నీ కాకుండా యెమెన్ లో కింద హౌతీ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఆపరేట్ అవుతుంది. ఈ మూడితో ప్రాక్సీ వార్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఒక మిలిటరీ అనేది బార్డర్ దాటి చేయడం అఫీషియల్ అవుతుంది. బట్ టెర్రర్ అటాక్స్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ పెట్టి పీపుల్ ని బ్రెయిన్ వాష్ చేసి చేయడం చాలా ఈజీ. సో ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూడండి. మీరు వీళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారు, మా ప్రజలను చంపేస్తున్నారు, మా కంట్రీని టెర్రరైజ్ చేస్తున్నారు, మేము తిరిగి అటాక్ చేస్తే ఎందుకు అంత నొప్పి? ఇన్ఫాక్ట్ లెబనన్ లో బేరెట్ లో, ఐ థింక్ అది ఇండియాకి ఢిల్లీ లాగా క్యాపిటల్, చాలా క్రౌడెడ్ ప్లేస్ అది. అక్కడ ఈ హెజ్బుల్లా హెడ్ ఎవడైతే ఉన్నాడు హసన్ నజరల్లా ఎలిమినేటెడ్. దాని తర్వాత కుర్చీ ఇంకొకటి ఎక్కాడు, ఎలిమినేటెడ్. అండ్ ఇదేదో కొత్తగా జరుగుతుంది కూడా కాదు. మీరు ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ తీసుకున్న ఇజ్రాయెల్ ది, దే హ్యావ్ ఎన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొజాడ్ అని. ఏ సినిమాలో జరిగే ఈవెంట్స్ కి తీసిపోయినట్లుగా
ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్టులు ఉంటారో ఇరాన్లో, ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే ఇజ్రాయెల్కే ప్రాబ్లం. సో ఎవరెవరైతే సైంటిస్టులు ఉంటారో చాలా మిస్టీరియస్ గా చనిపోవడం స్టార్ట్ అయ్యారు. అందరికన్నా ఇంపార్టెంట్ వ్యక్తిని మనం డిస్కస్ కూడా చేసాం. మనం ఫక్రీజాదే ఆయన పేరు. ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ న్యూక్లియర్ సైంటిస్ట్. ఏ పవర్డ్ గన్ పెట్టి లేపేశారు ఆయన. చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తుంది. సో దాట్స్ మొజాట్ ఫర్ యూ. సో వీళ్ళ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ ఇలా ఉండేది. ఇప్పటిదాకా చెప్పిందంటే 2 ముక్కలో చెప్పాలంటే డైరెక్ట్ వార్ఫేర్ ఉండేది కాదు. ఇరాన్ ప్రాక్సీ వార్ నడిపేది. ఇజ్రాయెల్ దాన్ని ఫైట్ చేయడంతో పాటు ఇలాంటి న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్లు ఏమైనా నడుస్తున్నా కూడా దే యూస్ టు ఎలిమినేట్. ఇన్ఫాక్ట్ ఇరాక్ లో కూడా అనుకుంటా ఇది సద్దాం హుస్సేన్ ఉండే టైంలో 1980s లో ఒక న్యూక్లియర్ బేస్ ని ఎయిర్ స్ట్రైక్ చేశారు వాళ్ళు. సో దే ఆర్ ఆల్వేస్ విజిలెంట్ కి. బట్ ఇప్పుడు జరుగుతున్న మిలిటరీ వార్ఫేర్ కి ఈ 2024 మూలం. 2024 ఏప్రిల్లో సిరియాలో అనుకుంటా డమస్కస్ బేస్డ్ ఇరానియన్ కన్సులేట్ లో ఇజ్రాయెల్ డైరెక్ట్ అటాక్ ఇచ్చింది. హై ర్యాంకింగ్ అఫీషియల్స్ చనిపోయారు. సో ఇరాన్ టుక్ ఇట్ పర్సనలీ. ఇలా సమస్య లేదు, మనం కూడా చూపించాలి, మనం కూడా మన బలం చూపించాలి. వాళ్ళది సిరియాలో జరిగిన అటాక్ లో కూడా చూడలేదు. ఎందుకంటే డమస్కస్ ఇస్ సిరియాస్ క్యాపిటల్. ఎయిర్ స్ట్రైక్ జరిగింది సిరియాలో, కాకపోతే వాళ్ళ సొంత ల్యాండ్ లో జరిగినట్టు వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళ మిలిటరీని స్ట్రాంగ్ చేసి రెడీగా ఉంచడంతో పాటు ఈ ప్రాక్సీ బేస్డ్ టెర్రర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో హమ్మస్, హిజ్బుల్లా వగేరా వగేరా వీళ్ళందరూ అప్పుడు ప్లాన్ వేశారు. అప్పుడే పేజర్లు తీసుకోవడం, పేజర్లో కమ్యూనికేట్ చేసుకోవడం, ఇజ్రాయెల్ లో టెర్రర్ అటాక్స్ గురించి చాలా గట్టిగా ప్లాన్ చేశారు ఆ టైంలో. బట్ ఇజ్రాయెల్ వాస్ 2 steps ahead. వాళ్ళు తీసుకున్న పేజర్ బ్యాటరీలో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి అంతమందిని ఒకేసారి లేపేశారు. దీంట్లో సివిల్ క్యాజువాలిటీస్ కూడా ఉన్నాయి, కాదనట్లేదు. బట్ ఇజ్రాయెల్ వాజ్ ఓన్లీ బీయింగ్ కేర్ఫుల్. ఇది జరిగిన కొన్ని రోజులకి హాసన్ నజరానాని లేపేశారు. అండ్ దట్స్ వెన్ బోత్ ఆఫ్ దెమ్ కేమ్ ఇన్ టు వార్. అండ్ దిస్ ఇస్ ద జెనసిస్. ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పాను, సో 2 పవర్స్ మధ్యలో వార్ నడవబోతుంది. యూఎస్ ఇస్ బిహైండ్ ఇజ్రాయెల్, అది మనందరికీ తెలిసిందే. యూఎస్ ఇస్ ద బిగ్ డాడీ. ఇట్ ఇరాన్ ని తీసి పాడేలాం. చాలా గట్టి ఆర్మీ ఉంది. ఇన్ఫాక్ట్ ట్రూప్స్ పరంగా చూస్తే ఇజ్రాయెల్ 1.7 lakhs ఉంటే ఇరాన్ లో 5 lakhs ప్లస్ ఉన్నారు. బట్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, దెర్ ఈస్ నో కామన్ బార్డర్. మీరు మ్యాప్ చూడండి, ఈ యుద్ధానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదర్ ఇరాన్ వయా లెబనన్ రావాలి, లేకపోతే ఎయిర్ స్ట్రైక్ జరగాలి. ఎక్కడైతే ఎయిర్ స్ట్రైక్ జరిగే పాసిబిలిటీ ఉందో ఇజ్రాయెల్ ని కొట్టేవాడు ఎవడో లేడు. 600 ఎయిర్ క్రాఫ్ట్స్ ప్లస్ ఉన్నాయి. అందులో F-35 స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి, యూఎస్ ఇచ్చినవి. వాటి గురించి చెప్పాలంటే అవి మాటల్లో చెప్పలేము. అది డైరెక్ట్ హాలీవుడ్ సినిమా అనేది, ఆ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఇద్దరిని తీసి పాడేయలేం. యుద్ధం అంటూ జరిగితే దాని ఇంపాక్ట్ వరల్డ్ మీద ఉంటుంది. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి దేర్. హ్యూమన్ లాస్ పరంగానే కాదు, ఎకనామికల్ గా ప్రపంచంలో జరిగే చాలా పాలసీస్ పరంగా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మనందరినీ కనెక్ట్ చేసే ఎగ్జాంపుల్. ఇరానే చాలా వరకు ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసేది. అది చైనా అవనివ్వండి, పాకిస్తాన్ అవనివ్వండి, ఇన్ఫాక్ట్ 2019 వరకు మన ఇండియాకి కూడా. ఒకవేళ యూఎస్ గానీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి ఇరాన్ ఈ ఆయిల్ ట్యాప్ కట్టేస్తే ఆయిల్ ప్రైస్లు అనేటివి పెరుగుతాయి. జస్ట్ ఇమాజిన్ యూఎస్కి ఒక $10 పెరిగింది అనుకుందాం ఆయిల్ ప్రైస్. ఇండియా విల్ హ్యావ్ టు స్పెండ్ $12 billion ఎక్స్ట్రా ఇంపోర్ట్. మీకు అర్థమవుతుంది కదా మ్యాటర్ నేను ఏం చెప్తున్నాను. అది మన పెట్రోల్ ధరల్లో చూపించడమే కాకుండా మనకు కనబడకుండా పెట్రోల్ కన్స్యూమ్ చేసే ప్రతి కమోడిటీ, అది బ్లింకిట్ నీకు డెలివర్ చేసే సోప్ నుంచి టూత్ పేస్ట్, టూత్ బ్రష్, నువ్వు డైలీ వాడే ప్రతి వస్తువు మీద దాని అసలు పడుతుంది. అందుకే యూ షుడ్ బి అవేర్. జియో పాలిటిక్స్ పరంగా మన ప్రపంచం చుట్టూ ఏం నడుస్తుందో. నీకు చాలా ఇన్ఫర్మేషన్ చాలా చిన్నగా కన్సైజ్ గా చెప్పాను, కానీ ఈ గేమ్ చాలా పెద్దది. దీన్ని ఇంకా వీడియోస్ చేద్దాం. హౌ డూ యూ లైక్ దిస్ వీడియో? లెట్ మీ నో. నీకు సింపుల్ గా చెప్పాను, అర్థమవుతుంది కదా. నీకు అర్థమై నువ్వు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తే నువ్వు ఒక్కటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టు. ఇలాంటివే ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నీకు రోజు వస్తుంటాయి. నాకు 5-10 నిమిషాలు నువ్వు స్పెండ్ చేయి చాలు. వీలైనంత వరకు నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. మన వాయిస్ స్ట్రాంగ్ అవుతుంది. ఏమంటావు? వీ నీడ్ టు బి అవేర్. మన వీధిలో ఏం జరుగుతుందనే కాదు, మన స్టేట్లో ఏం జరుగుతుందనే కాదు, మన కంట్రీలో ఏం జరుగుతుందో కాదు, మన ప్రపంచంలో ఏం జరుగుతుందని కూడా. ఎందుకంటే దాని రిజల్ట్ రేపు నీ నెత్తి మీద పడుతుంది. నువ్వు కట్టే పెట్రోల్ ధరల్లో, నువ్వు కొనే టూత్ పేస్ట్ లో, ప్రతి దాని మీద. నువ్వు ఇక్కడ వరకు మన వీడియోలో వచ్చావంటే యూఆర్ ఎంజాయింగ్ అవర్ వీడియోస్. సో నీకు కాంప్లిమెంటరీగా 2 వీడియోస్ పెడతాను. Number 1 is శ్రీ చైతన్య ఇష్యూ మీద నేను ఒక వీడియో చేశా, జస్ట్ వాచ్ దట్ వీడియో. అండ్ ద అదర్ వన్ ఇస్ రీసెంట్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ మీద. ఇప్పుడు వరకు వరల్డ్ లో జరిగింది విన్నావు కాబట్టి 2 మన స్టేట్స్ లో జరుగుతున్నవే, ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. 2 విను, 2 చూడు అండ్ ఎంజాయ్ అండ్ ఎన్లైటన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మన అందరం కలిసి ఎదగాలి. రైజ్ అబౌవ్ ignorance, rise above social injustice, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై హింద్.